ఆయన ఫౌజీ పోస్టర్ అయితే వచ్చేసింది. ఎలా అనిపించింది అన్న పోస్టర్? ఫస్ట్ ప్రభాస్ గారి ఫౌజీ సినిమా పోస్టర్ అయితే ఒక రేంజ్ లో ఉంది భయ్య. ఆ గెటప్ లో ఆ మాస్ ఆ పోస్టర్ లో మాత్రం ఫ్యాన్స్ మాత్రం చాలా ఒక ఎనర్జీ, ఒక బూస్ట్ లెవెల్లో ఉంది. సో గతంలో చేసిన ఏదైతే మనం చూసామో చాలా ఆయన యొక్క సినిమాలు కూడా అన్నీ ఒకటొకటి ఫ్యాన్స్కి ఎంతో ఎనర్జీ తోటి ఉంటాయి. ఈ సినిమా కూడా అన్ని రాకపోతే ప్రతి ఒక్క అంటే భారీ పెద్ద భారీ సెట్లతోటి, అంటే మన ముంబైలో కావచ్చు, మన రామోజీ ఫిలిం సెట్లో కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. పోస్టర్ అయితే జనాల్లో ఫ్యాన్స్కి అయితే, డార్లింగ్ ఫ్యాన్స్కి ఇది ఒక పెద్ద బూస్ట్ లాగా ఉంది. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది తప్పకుండా. ప్రభాస్ గారు అంటేనే పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయన ఏ సినిమా వచ్చినా కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. డైరెక్టర్ గారు గతంలో చేసిన కొన్ని అంటే డిఫరెంట్ అతని జోనర్ వేరే అయినప్పటికీ ఇప్పుడు ఇదైతే మొత్తం చాలా వారికి సంబంధించినటువంటి సినిమా అలా తెరకెక్కిస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైట్లు ప్రతి ఒక్కటి కూడా మనం గతంలో చేసిన సినిమాల్లో ఏదో సలారు కావచ్చు, బాహుబలి కావచ్చు, మిగతా రకరకాలుగా సినిమాలు అంతకంటే ఇది చాలా డిఫరెంట్గా ఉందని చెప్పేసి డైరెక్టర్ గారు మరి నేనైతే 2 రోజులు సెట్కి వెళ్ళాను, పౌజీ సెట్కి. చాలా పెద్ద భారీ సెట్లో చూసాను. రామోజీ ఫిలిం సెట్లో మాత్రం ఆ గెటప్ కూడా చాలా ప్రభాస్ గారు మొత్తం జంజరం కానీ పంచకట్టు కానీ ఆ బ్లడ్ మొత్తం పంచకట్టు కానీ ఆ బ్లడ్ కానీ చాలా మాస్ లుక్ తోటి ఉన్నాడు. ఫ్యాన్స్కి అయితే పున్నకాలే రచ్చే ఉంటుంది థియేటర్లో. ఇది మాత్రం తప్పకుండా December 3 అంటున్నారు. తప్పకుండా ఒకటి పెద్ద సినిమాలకి ఏంటంటే మనం చూసాము సినిమా డేట్ అనేది పోస్ట్పోన్ చేయకుండా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పుడు మాత్రం సినిమా రిలీజ్ అవుతే బాగుంటుంది. అంతేగాని మళ్ళీ పోస్ట్పోన్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ అని చెప్పేసి గతంలో మనం కొన్ని సినిమాలు చూసాం. సో అట్లా చేస్తే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఇచ్చిన డేటు ఏదైతే డైరెక్టర్ అనురావు కూడా ఇచ్చిన డేట్ అయితే December 3 అన్నారో తప్పకుండా మీరు ఆ డేట్కి సినిమా రిలీజ్ చేస్తే తప్పకుండా ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ సినిమా. బ్యానర్కి, ప్రొడ్యూసర్స్కి, మరి ప్రభాస్ అన్న కూడా ఇది ఒక చేసిన సినిమాల్లో కూడా ఒక మంచి ఫిలిం అవుతుంది. ఇది ఒక మంచి పేరు తీసుకొస్తుంది. ఫౌజీ అనే టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. సో ఫైట్స్ కూడా చాలా దుమ్మరి కొట్టాడు. నేనైతే రామోజీ ఫిలిం సిటీలో చూసాను ఒకటి ఫైట్. దురంధర్ కలెక్షన్స్ అయితే అంటే కొల్లగొడుతున్నా తప్పకుండా బ్రదర్. ఆడ ఉన్నది మన రెబల్ స్టార్ మన ప్రభాస్ గారు. ఇండియాలోనే లేదు, వరల్డ్ వైజ్గా మంచి మార్కెట్ ఉన్నటువంటి ఒక గొప్ప స్టార్ మన రెబల్ స్టార్, డార్లింగ్ బ్రదర్. మరి ఆయన ఇండియాలోనే ఒక గొప్ప స్టార్గా ఎదిగాడు. ఏ సినిమాలైనా సరే చాలామంది డైరెక్టర్స్ పుట్టుకొస్తున్నారు. ప్రభాస్ అన్నకి ఇంకా గొప్ప కథలు వస్తాయి. ఏదైనా ఒక మంచి స్టోరీ కనుక ఇంకా చాలా అద్భుతంగా చేసామంటే ఏకైక యాక్టర్ అది ప్రభాస్ గారే. ఆయన తప్పకుండా ఏ సినిమా వచ్చినా డైరెక్టర్లు అలా తీర్చిదిద్దుతారు.